ప్రభు నామున మీకు వందనాలండి. మనందరము ఈ సమయంలో దేవుని వాక్యము కోసం సామెతల గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనము చదువుకుందాం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము అనే మాటని ఇక్కడ మనం చూస్తున్నాం. మరి సామెతల గ్రంథం 3వ అధ్యాయము ఈ యొక్క 5వ వచనంలో చూసినట్టుగా నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయంతో యెహోవాను నమ్మకించమని చెప్పబడింది. అంటే మానవ జీవితంలో మనము ఎప్పుడూ కూడా మన యొక్క ఆలోచనను బట్టి, మన యొక్క వివేచన బట్టి ఈ లోకంలో ప్రవర్తిస్తూ ఉంటాం. అయితే మనకున్న జ్ఞానము, మనకున్న ఆలోచన ఈ లోకంలో కొంతవరకు మనల్ని నడిపించగలదు. కానీ అన్ని విషయాల్లో ఆ జ్ఞానము, ఆలోచన మనల్ని నడిపించలేదు. అందుకనే మనం చూస్తే బైబిల్లో కూడా ఓల్డ్ టెస్టిమెంట్లో పాత నిబంధన గ్రంథంలో ఇజ్రాయెల్ ప్రజలు వారు ముందుకు వెళ్తున్నప్పుడు వారికి ఒకసారి మరి ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి, మరి ముందు చూస్తే రెడ్ సీ ఎర్ర సముద్రం, వెనకాల చూస్తే ఫరో యొక్క సైన్యము. అయితే మరి వారు ఎలాగ దాంట్లోంచి తప్పించుకొని ముందుకు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు మరి దేవుడే వారికి మోషే ద్వారా మరి వారు ప్రార్థన చేయగా, వారు దేవుని మీద ఆధారపడగా, ప్రభువా మా అంతటైతే మేము ఈ యొక్క విషయంలో జయాన్ని పొందుకోలేము, అయితే మీరే మాకు జ్ఞానం ఇవ్వండి, మీరు మమ్మల్ని నడిపించండి అని మోషే ద్వారా ప్రజలు వారందరూ మోషేతో పాటు కలిసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేశారు. అక్కడ మనం ఆలోచిస్తే మోసెస్ డిడ్ హీ డిపెండ్ అపాన్ హిస్ ఓన్ విజ్డమ్? కాదు కదా. మోషే దేవుని మీద ఆధారపడ్డారు. ఇజ్రాయెల్ ప్రజలు దేవుని మీద ఆధారపడ్డారు. వారికంటే ఎంతో జ్ఞానవంతులు ఆ యొక్క ఫరో సైన్యం వారు. ఎలాగా ఇటువైపు నుంచి ఎవరిని ఎలాగా మభ్యపెట్టి వారిని భయంకరమైన ఉచ్చులోకి దింపి ఎలాగా వారిని చంపాలో యుద్ధంలో మంచి నైపుణ్యం కలిగిన వారు. మరి ఇజ్రాయెల్ ప్రజలు చూస్తే వారి దృష్టిలో సామాన్యమైన ప్రజలే. కానీ వారు ఆధారపడిన దేవుడు ఎంత గొప్పవాడండి. అందుకని సామాన్యమైన ఇజ్రాయెల్ ప్రజలను మరి మోషే వారందరూ కలిసి ప్రార్థించగా వారు వారి స్వబుద్ధిని ఆధారం చేసుకోలేదు, దేవుని మీద ఆధారపడ్డారు. దేవునికి వారి హృదయాన్ని అర్పించారండి. అందుకనే వారి జీవితాల్లో దేవుడు ఉన్నతమైనటువంటి ఆ యొక్క గొప్ప నెరవేర్పుని చేసినట్టుగా మనం చూస్తున్నాం. వారి జీవితంలో గొప్ప అద్భుతాల సమయంలో చేశారండి. వారు ఎప్పుడైతే వారి దేవుని జ్ఞానానికి వారి యొక్క హృదయాన్ని దేవుని సమర్పించి, ప్రభువా మీరే మాకు దిక్కు, మీరే మా సర్వము, ఓ సర్వజ్ఞాని, మా హృదయముల్లో మా గొప్ప దేవుడిగా ఉన్న దేవా, మమ్మల్ని కాపాడే దేవా, హృదయపూర్వకంగా మీరు మమ్మల్ని కాపాడగలరు, మీ జ్ఞానంతో మమ్మల్ని నడిపించగలరు అని మోషే కూడా విజ్ఞాపన చేయగా దేవుడు వారి ఎదుట ఆయన ఉన్నతమైన జ్ఞానంతో ఎంత లోతైన మహాసముద్రం అండి, ఎర్ర సముద్రము. అయితే ఆ రెడ్ సీని దేవుడు 2 భాగాలుగా మరి 2 గోడలలాగా అటు ఇటు మరి నిలబెట్టి 6 నేల దేవుడి మధ్యలో సృష్టించారు. ఆ 6 నేల మీద ఇజ్రాయెల్ ప్రజలు నడిపించి అవతల ఒడ్డుకు చేర్చి ఆ తరుముతున్న సైన్యాన్ని, వారి వెనకాల వస్తున్న వారిని ఆ యొక్క నీటిలో ముంచివేశారు. చూసారా, మరి వారి స్వబుద్ధిని ఆధారం చేసుకునలేదు. ఇక్కడ వారు దేవుని మీద ఆధారపడి వారి సమస్తం దేవుని సమర్పించినప్పుడు దేవుడు వారి జీవితాన్ని ఎంత అద్భుతంగా నడిపించారండి. అందుకనే మన జీవితాల్లో ఎప్పుడు కూడా మనం దేవుని జ్ఞానం మీద ఆధారపడాలి, దేవుని ఆలోచన ప్రకారం నడవాలి. అప్పుడు మన జీవితంలో మన ఎదుటిన్న దారి సరళమవుతుంది. అందుకనే మన ఇండియాకు వచ్చినటువంటి ఒక భక్తులు ఫెడ్రిక్ అనే భక్తులు ఏమంటారంటే, ఆయన మరి భారతదేశంలో సేవ చేస్తున్నప్పుడు ఆయనకి చుట్టూ ఉన్న ప్రజల ద్వారా, చుట్టూ ఉన్న పరిస్థితుల ద్వారా అనేకమైన ఆటంకాలు కలుగుతూ ఉండేవి. అయితే దేవుని మీద ఆధారపడి, ప్రభువా ఈ యొక్క పరిస్థితుల్లో మీరే మార్గాన్ని సరళం చేయండి అని అడిగినప్పుడు దేవుడు ఉన్నతమైన మార్గాన్ని సరళం చేసి ఆయన జ్ఞానంతో నడిపించారంట. అందుకనే మరి ఆయన జీవితంలో అనేకమైన ఆటంకాలను దాటుకొని గొప్ప సేవ పరిచర్యని చేశారంట. అందుకని మార్టిన్ లూథర్ అనే భక్తులు కూడా ఆయన రిఫర్మేషన్ టైంలో జర్మనీలో ఏమన్నారంటే,
మరి నేను నా దేవుని ద్వారా గొప్ప శక్తిని పొందుకుంటాను. నా ముందున్న అనేకమైన సమస్యలను దాటుకోవడానికి దేవుడి శక్తి నన్ను బలపరుస్తుందని చెప్పి గొప్ప కార్యాలు చేశారండి. కాబట్టి మన జీవితంలో దేవుడు అన్ని విషయాల్లో ఆయన గొప్ప శక్తిని, బలాన్ని మనకిచ్చి, మనము అయ్యో ఇది చేయలేమా, ఇది ఎలాగా అని అనుకున్న సమయంలో ఇది మనకు సాధ్యమేనా, ఇది మన జ్ఞానానికి సాధ్యమవుతుందా పరిష్కరించడానికి అన్న విషయంలో కూడా మనం దేవుని మీద ఆధారపడినప్పుడు మన జ్ఞానాన్ని పక్కన పెట్టి దేవుడు సమస్తమైన విషయాల్లో గొప్ప రక్షణ మనకిస్తారు. అటువంటి కృపను, అటువంటి దీవెన దేవుడు మనందరికీ ఇచ్చునుగాక. ఆమేన్.